హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. అయితే నవ్వుతూ చెప్పుకుందామా? అయిపోయిందా? అబ్బో చాలా స్పీడ్గా ఉన్నారు. ఓకే, కొంచెం పెద్దవాళ్ళ సామెత ఒకటి ఉండేది, ఏంటండి అది? నిదానమే చెప్పాలి, నిదానమే. నేను ప్రయాణం ఎక్కువ చేస్తూ ఉంటాను కదా, ప్రయాణం చేస్తున్నప్పుడు ఆటోల మీద, లారీల మీద కొన్ని క్యాప్షన్స్ ఉంటాయి. ఎలా ఉంటుందంటే, ఓ క్యాప్షన్ ఉంటుంది, నన్ను చూసి ఏడవకరా మీకు తెలిసేంటి. ఓకే, ఎవరైనా రాయించుకున్నారా? రాయించుకోబాకండి అమ్మా, మనం చూసి ఎవడ ఏడిచినా దేవుని కృప మనకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని ఏ ఏడుపు ఆపలేదు. ఆమేన్. దేవుని కృప మన ఎడల ఉంది కాబట్టి ఎవ్వరు కూడా దాన్ని ఆపలేరు. లేఖనాలు సెలవిస్తున్నాయి ఏంటో తెలుసా? మనుషులు ఎన్ని తలుపులు మూసినా, హల్లెలూయా, దేవుడు తెరిచే తలుపులు మాత్రం ఎవరు మూయలేరు. దేవుడు మూసిన తలుపులు ఎవరు కూడా తెరవలేరు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రభు ఎందుకు వచ్చాడో మనం కొన్ని లేఖనాలు చదువుకుని నిన్నటి రోజున కొన్ని వాక్యాలు చూపించాను. ప్రభు ఎందుకు వచ్చారంట? మనలను స్వతంత్రులుగా చేయడానికి. పాపం అనే శాపాల మీద నుండి, పాపం అనే బానిసత్వం మీద నుంచి, పితరుల శాపాల నుండి దేవుడు ఏం చేశాడు? మనల్ని స్వతంత్రులుగా చేశాడని నిన్నటి రోజున తెలుసుకున్నాం. ఈ రోజున మరికొద్ది లేఖనాలు మనం తెలుసుకుని మనం ముందుకు నడిపించబడతాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న దైవమా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు నడిపించబడారు తండ్రి. ప్రార్థనలు బిడ్డలు చేసి ఉన్నారు. కుటుంబాన్ని నిమిత్తమై, క్షేమము నిమిత్తమై, సంతోషముతో సమాధానముతో ఉండాలని ప్రభా ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ప్రార్థన చేశారు. మరికొంతమంది ఏకీభవించారు. అయ్యా దైవజనుల క్షమక్షంలో జరిగిన ప్రతి ఒక్క ప్రార్థన, ఆరాధన మీ యొక్క పాద సంధికి చేర్చుకున్నారని నమ్ముచ్చు. కొద్ది లేఖనాలు మేము ధ్యానించబోతుండగా వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నీ మనస్సును అర్థమవుటకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నేను వాక్యంలోకి వెళ్లే ముందుగా చిన్న మాట చెప్పి, చిన్న స్టోరీ చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఎంతమందికి పేడ పురుగు తెలుసు? ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ఎంతమందికి తేనెటీగ తెలుసు? హనీబీ అంటారు కదా. తేనెటీగ ఎంతమందికి తెలుసు? అయిపోయిందా అక్క? అయిపోతుంది, నేను చెప్తాను. ఓకే, ఓకేనా? చెప్పచ్చా? థ్యాంక్ యూ. అయితే ఈ యొక్క పేడ పురుగు, నెక్స్ట్ ఈ యొక్క హనీబీ తేనెటీగ ఫ్రెండ్స్ అంట. ఏంటండి? ఫ్రెండ్స్. అయితే ఈ ఫ్రెండ్షిప్ కొన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. స్నేహం కొన్ని రోజులుగా నడుస్తూ ఉంది. అయితే ఈ స్నేహంలో ఈ యొక్క తేనెటీగ పేడ పురుగు దగ్గర కంపొస్తున్నా సరే ఏం చేసింది? ఫ్రెండ్షిప్ చేసింది. ఎందుకంటే స్నేహం ఏది కూడా చూడదు. స్నేహానికి ఎటువంటి నియమ నిబంధనలు లేని ఏమీ లేవు. ఎలాంటి వారితో అయినా, ఎలాంటి వారైనా స్నేహం చేయొచ్చు. హల్లెలూయా. అయితే ఈ స్నేహం జరుగుతూ ఉన్నది. కొద్ది రోజులకి ఈ యొక్క తేనెటీగకి అనిపించిందంట, ఓ స్నేహితుడా నీకు ఒకటి చెప్తాను, ఏమనుకో కదా. అయితే ఏమనుకోను స్నేహితుడా, ఏమనుకోను తేనెటీగ, నేను ఏమనుకోను చెప్పు అన్న. నీ దగ్గర చాలా చెడ్డ వాసన వస్తుంది, ఏమనుకోకుండా నీకు నువ్వు శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నించు అని అంటే, అబ్బా నువ్వు చాలా బాగున్నావేంటి అని చెప్పేసి రివర్స్లో ప్రశ్న వేసిందంట. ఓకే, ఇంతవరకు కొంచెం సంఘర్షణ జరిగింది. అయితే ఈ తేనెటీగ అందంట, నేను రుచిగా ఉంటానో నువ్వు రుచిగా ఉంటావో పోటీ పెట్టుకుందాం. ఏంటి? నేనిచ్చే తేనె రుచిగా ఉంటుందో, లేకపోతే నువ్వు స్వీకరించే ఆ పేడ ఏదైతే ఉందో అది రుచిగా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఈ తేనెటీగ తను తీసుకొచ్చిన మంచి స్వచ్ఛమైన తేనెంతా కూడా ఎవరికిచ్చింది? తన ఫ్రెండ్ అయిన పేడ పురుగుకి ఇచ్చింది. అయితే ఈ పేడ పురుగు అంటుందంట,
తాగేసినంత తాగేసి తేనంతా తాగేసి ఏముంది, సేమ్ నా దానిలాగే టేస్ట్ ఉందంట. తేనె అనుకుందంట, అదేంటి సేమ్ నా టేస్ట్ దాని టేస్ట్ ఒకలాగా ఎలాగవుతుంది, ఇది చాలా విభిన్నమైన స్టేట్మెంట్ కదా అని చెప్పి తర్వాత రోజు చాలా ఇంకా శ్రేష్టమైన తేనెని తీసుకొచ్చిందంట. ఎవరి కోసం? తన స్నేహితుని కోసం. ఎందుకంటే తనేంటో రుజువుపరచుకోవాలని చేస్తా ఉన్నది. అయితే అది కూడా తాగి అదంతా చూచేసి అంతా కూడా స్వీకరించేసిన తర్వాత లాస్ట్లో మరలా స్టేట్మెంట్ ఇచ్చిందంట. ఏమన్నా తెలుసా? ఏముంది, అలాగే ఉంది అని అన్నదంట. నా దానికి నీ దానికి పెద్ద తేడా నాకేమనిపించలేదంట. ఈ తేనెకి అసలు బుర్ర పనిచేయట్లేదంట. ఏంటి ఇంత స్వచ్ఛమైన తేనె తీసుకొచ్చి ఇచ్చా, అయినా సరే ఇది పేడ పురుగు ఏంటి అలాగే పేడతోనే పోలుస్తుంది అని చెప్పి చాలా దీర్ఘంగా ఆలోచించి అందంట, ఓ పేడ పురుగా స్నేహితుడా, ఒక్కసారి నేను నోరు తెరువు అన్నాను. అంటే నోరు భారం అని చాపిందంట. ఈ నోరు భారం అని చాపిన తర్వాత దాని నోట్లో ఏముందో తెలుసా? ఈ బొగ్గన కత్తి పేడ, ఈ బొగ్గన ఇంకొంచెం పేడ, పీల్చుకునేది ఏమి తేనె. ఇప్పుడు ఎన్ని లీటర్లు తేనె తెచ్చి పెడితే ఆ పేడలో కలిపి తాగితే ఎన్ని రోజులకి తెలుస్తుంది? జీవిత కాలం తాగినా సరే ఈ బొగ్గలను ఏముంటుంది? పేడ. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నువ్వెన్ని రోజులు వాక్యం విన్నా నీలో ఉన్న స్వబుద్ధిని ఆధారం చేసుకుని ముందుకెళ్తే జీవిత కాలం ప్రార్థన చేసిన ఏ ఉపయోగం? ప్రభు మనస్సు ఏంటో తెలుసుకోకపోతే, ప్రభు యొక్క ఆలోచన ఏంటో తెలుసుకోకపోతే నువ్వు ఎంత శ్రేష్టమైంది నీవు స్వీకరించినా అది వ్యర్థమే అయిపోతుంది. బూడిదలో పూసినా పన్నీరు అయిపోదబ్బా. అయితే ప్రభు ఎందుకు వచ్చాడు? ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మార్చి శ్రేష్టమైనది నీకు ఇవ్వడానికి వచ్చారు. నమ్మిన వారు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏంటండి ఆ శ్రేష్టమైనది అని అంటే చూడండి, చదువుదాం. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథం తెలిసినట్లయితే ప్రభు ఏంటి ఆ శ్రేష్టమైనది మన కోసం అందించడానికి వచ్చాడు అని అంటే, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చూడండి. లూకాసు వార్త అందరికీ తెలిసిన మాటే నేను మరలా జ్ఞాపకం చేస్తున్నానండి, కొత్తగా ఏం చెప్పట్లే. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనము, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఈ మనుష్య కుమారుడు పేరేంటి, ఆయన గుణాలేంటో కూడా ఈ రోజు మనము తెలుసుకుందాం. నిన్నటి రోజున మీకు అందరికీ తెలియజేసి ఉన్నాను, కుమారుని ఎందుకు పంపించారు అంటే స్వతంత్రులుగా మనలను చేయుటకు. ఎవరైతే ఈ కుమారుని ద్వారా స్వతంత్రత పొందుకున్నారో వారు నిజముగా స్వతంత్రత పొందుకున్నారని నిన్న లేఖనాలు మనం చదువుకున్నాం. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చారు అని ఈ రోజు మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, చూసారా? నశించిన దానిని వెదికి రక్షించడానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ప్రభు వారు నోటి వెంటే కొన్ని ఉపమానాలు తెలియజేయబడ్డాయి. ఒక ఉపమానం ఏంటంటే, దాంట్లో ఒక గొర్రెల కాపరు ఉన్నాడంట. ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయంట. ఆయన మేపుతూ ఉన్నాడు. ఒక గొర్రె ఏమైందంటే దారి తప్పిపోయింది. ఏమైందండి? దారి తప్పిపోయింది. ఈ గొర్రెల కాపరి ఏం చేస్తాడు? 99 ఉన్నాయి కదా అని సరిపెట్టేసుకుని వెళ్ళిపోతాడా? చెప్పాలండి. 99 బాగానే ఉన్నాయి, ఈ బాగానే ఉన్నాయిగా, పోన్లే ఈ అన్న మంచిగా ఉన్నాయి, పోతే పోయిందని అని వదిలేస్తాడా? ఏం చేస్తాడు? ఈ 99 దాటిని జాగ్రత్తగా ఒక చోట నిలవబడమని వారికి సిగ్నల్స్ ఇచ్చి ఏం చేస్తాడు? ఏదైతే తప్పిపోయిందో, ఏదైతే దారి మళ్లించబడిందో, ఏదైతే నశించిపోవడానికి దగ్గరగా ఉన్నదో దాన్ని ఏం చేస్తాడు? ఆ కాపరి వెదికి తీసుకొచ్చుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు మనుష్యులుగా ఉన్న మనము కొన్ని విషయాల్లో తప్పిపోతున్నాం. ఈరోజు మనుష్యులుగా ఉన్న మనము కొన్ని విషయాల్లో పడిపోతూ ఉన్నాం. దేవునికి ఇష్టం లేనివి చేస్తూ,
మనకిష్టమైన కార్యాలు జరిగించుకుంటూ, దాని గురించి కూడా ఒక లేఖనం ఉంది, మనం అది చదువుకుందాం చూడండి. దాని గురించి కూడా ఒక లేఖనం రాయబడి ఉంది, అదేంటో చదువుదాం చూడండి. సామెతల గ్రంథంలో 19వ అధ్యాయము. సామెతల గ్రంథము చాలా మంది స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. చూడండి, ఇక్కడ బాగా దోమలు ఎక్కువ ఉన్నాయండి, నన్ను డాన్స్ అయింది కింద. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం, అమ్మా తెరవాలి, 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా. చూడండి, ఏంటంట? నరుని హృదయంలో అంటే మన హృదయాల్లో ఏం కలుగుతాయి? ఆలోచనలు కలుగుతాయా? అనేకమైన ఆలోచనలు కలుగుతాయా? చెప్పాలి. అనేకమైన ఆలోచనలు కలుగుతాయి. కానీ లాస్ట్ కి జరిగేది చూద్దాం చూడండి. యెహోవా యొక్క తీర్మానమే. అంటే మనం ఎంత సంకల్ప ఉద్దేశుకున్నా ఒక రోజు మోకాళ్ళు వేయాల్సిన రోజు దేవుని దగ్గరే. హల్లెలూయా. ఈ రోజు ఉంది కదా అని మనం చప్పట్లు కొట్టుకుంటే ఉపయోగము లేదు. ఒక రోజున దేవుని యొక్క స్థితి స్థిరమవుతుంది. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తీర్మానము, దేవుని యొక్క చిత్తమే చివరికి జరుగుద్ది అని ఈ యొక్క లేఖనము యొక్క సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను మనకి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన వెదకి రక్షించడానికి వచ్చారు. చాలా మంది నాకు తెలుసులే, ఎవరైనా ఏదైనా మంచి చెప్తున్నారు అనుకో అస్సలు చెవికి వెళ్ళదు. ఇంకొంతమంది చూస్తూ ఉంటానండి, నేను చాలా మందితో డీల్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను చూస్తూ ఉంటాను. వారు మాట్లాడే విధానం ఎట్లా ఉంటుందంటే అసలు ఇన్కమింగ్ ఉండదు. ఏంటి అసలు ఇన్కమింగ్ అంటే ఎవరి మాట చెవినెట్టరు, వీళ్ళ మాట అందరూ వీళ్ళ కలెక్టర్ గారు మరి ఈయన. హల్లెలూయా. ఎవరు కూడా చెవిని చాలా మంది పెట్టరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుందో తెలుసా? నీ ఆలోచనలు అనేకమైనవి కావచ్చు, కానీ చివరికి నా తీర్మానమే నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మనము మనుషుల యొక్క స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా దేవుని యొక్క ఆలోచన మనలో నింపబడాలంటే మనలో ఉన్న ఫస్ట్ ఏం చేయాలి? దుర్నీతిని. అంటే పేడపురికి ఏం కలిగి ఉంది? దాని యొక్క దవలలో ఏం కలిగి ఉంది? పేడ కలిగి ఉంది. ఇప్పుడు ఎంత తేనె తాగితే పేడలో ఉన్న ఆ కల్మషం పోయి రుచి వస్తుంది. జీవితకాలం తాగినా ఏమవుద్ది? అలాగే ఉంటది. వెరీ గుడ్ కదా. మనం కూడా ఎన్ని వాక్యాలు జీవితకాలం విన్నా మారు మనస్సు లేకపోతే, దేవుని యొక్క కృపను మనం అర్థం చేసుకోకపోతే, అవునండి ఇందాక సాక్ష్యం చెప్తున్నాను, ఏమనంటే ఈరోజు దేవుని కృపను బట్టే ఈరోజు మేము కుటుంబంగా నిలబడ్డామండి. దైవజనులు ఇచ్చిన ఆశీర్వాదం వల్లే ఈరోజు మేము ఉద్యోగాలు చేసుకుంటూ, దేవుడు ఆరోగ్యం ఇచ్చి, మా భర్తకు స్వస్థత ఇచ్చి, ఇట్టి రీతిగా గంట ప్రార్థన చేసుకోమని ఆలోచన చెప్పి ఈరోజు మా దైవజనులు మాకు ఒక ఉపమానం తెలియజేశారు. దాన్ని మేము వెంబడించాం, దీవించబడ్డాం అని ఇక్కడ సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. ఆ కృపను మనం ఏం చేయాలో తెలుసా? గ్రహించుకోవాలి, అంటే స్వీకరించాలి. ఇది దేవుని కృప. మరొకసారి ఒక వచనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. దేవుడు పిలిచినప్పుడు మనం ఎలాగున్నాం, పిలుపు తర్వాత మనం ఎలాగున్నాం ఒకసారి చదువుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడును ఆ స్థితిలోనే దేవునితో ఎలా ఉండాలంట. చూడండి, బాప్తీసం తీసుకున్నప్పుడు కొన్ని మాటలు చెప్తాం. ఏమని? ప్రభువా ఇంకెప్పుడు ఆ పని చేయనయ్యా, ప్రభువా ఇది మొదలుకొని మరలా దాని జోలికి వెళ్ళను ప్రభువా. ముందుండేవాడు ఈడే కొలతో కనుంది. హల్లెలూయా. ఎక్కడైనా గొడవలు జరిగితే ఎంత సౌండ్ లేటి ప్రార్థన చేసినా రాడు. కానీ బయట ఒక గొడవ జరిగిందంటే ఏంటి, లుంగి ఊడిపోతున్నా కూడా పరిగెత్తుకెళ్ళిపోతారు. ఇలా ఆసక్తి ఎక్కడుంది? లోకానుసారమైన వాటిలో. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, పౌలు భక్తుని ద్వారా కొరింథీ సంఘానితో ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము. బాప్తీసం తీసుకున్నప్పుడు నువ్వు ఎంత తగ్గింపుతో ఉన్నావో, ఏ తీర్మానముతో నీవు ఉన్నావో,
ప్రభువుని ఏ హృదయంతో నువ్వు యాక్సెప్ట్ చేసావో, ఇదిగో తండ్రి ఇక మీదట నేను దాని జోలికి పోను, ఇక మీదట దాన్ని వెంబడి నేను వెళ్ళను, దాని వైపు నేను చూడను అని తీర్మానం చేసుకుని మరలా దాని జోలికి వెళ్తే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఇంకా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతావు. కానీ ప్రభు వాక్యం సెలవిస్తోందేమో తెలుసా, నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత హెచ్చించబడతావు. నమ్మిన వారు స్తోత్రంగా చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఈ లోకం అంటది తగ్గేదేలే అంటది. ఏమంటది? అబ్బా వద్దు, యాక్టింగ్ చెయ్యొద్దు, అదేనా, అమ్మో ఎవరికీ తెలియదు ఏంటి పాస్టర్ గారు సినిమా డైలాగ్ చెప్పేస్తున్నాడు అన్నట్టు చూస్తున్నారు. ఈ లోకం అంటది తగ్గద్దు అని అంటది. కానీ నా ప్రభు అంటున్నాడు నువ్వు తగ్గించుకో. హల్లెలూయా. నువ్వు తగ్గించుకో, రేపటి రోజున నువ్వు హెచ్చించబడతావు. నేను తగ్గనండి, ఆడు నన్ను అంత అంటాడా, ఆడు ఎంత అంటాడా, ఆవిడ నన్ను నోరు చేసుకుంటుందా అని అనుకుంటున్నావేమో. ఈ రోజున తగ్గించుకో. ఎన్నన్నా పడు, తిడితే తిట్టించుకో, కొడితే కొట్టించుకో. కానీ ఒక రోజున వారే మారు మనసు పొంది నిన్ను క్షమాపణ అడిగే రోజులు వస్తాయి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎవరైతే నిన్ను ధృవీకరించారో, ఎవరైతే నిన్ను వద్దనుకున్నారో వాళ్ళే నీ ఎదుట నిలబడతారు. ఏమనో తెలుసా, శత్రువుల సైతము నిన్ను ఎదురుగా నిలబెడతాను అంటున్నాడు. ఆమేన్. భోజనపు బల్లను సిద్ధపరుస్తాను అంటున్నాడు. అనుకో ఎంతమంది శత్రువులు అయితే అంత భోజనం నాకు సిద్ధపడుతుంది ఎదురుగా అనుకోవాలంతే. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఒక్కడివి కాదు, నీ పక్షాన వ్యాజ్యమాడుటకు దేవదూతలు దిగి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజు ఏమేం గుణాలు కలిగి ఉన్నాడో మనం చదువుదాం. చూడండి ప్రతి ఒక్కరు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మన కోసం వచ్చిన దేవదేవుడు ఏ గుణాలు కలిగి ఉన్నాడో మనం చదువుకుందాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనబర్చును. ఆ సర్వాధిపతి, జాగ్రత్తగా చదవండి, అందరూ కూడా వేలు పెట్టి చదవండి, అండర్లైన్ చేసుకోండి. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ఎవరు ఆ రాజు? ఎవరు నీ కోసము తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి వచ్చిన ఆ రాజు పేరేంటో కూడా ఒకసారి చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. ఆ రాజు పేరేంటో ఈ రోజు మనం చదువుకుందాం. చూడండి, ఎందుకు రక్షించడానికి వచ్చాడో, ఎవరు ఆ రక్షకుడో మనం తెలుసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెను. మళ్ళా చెప్పను కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ రోజున ఎవరి నామములో మనం ఏకీభవించబడ్డాం, ఎవరి నామములో ఈ రోజున మనం స్తుతిస్తున్నాం, ఎవరి నామములో ఈ రోజు మనందరం కూడా సహవాస కూడిక పెట్టుకున్నామంటే కేవలము యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. యేసుక్రీస్తు లేకపోతే ఈ రోజు మనకి ఐక్యత లేదు. ఈ రోజు యేసుక్రీస్తు లేకపోతే ఈ రోజు ఇటువంటి సమావేశము లేదు. కాబట్టి అటువంటి కనులను, రాజులకు రాజు ప్రభువులకు ప్రభుడైన దేవుణ్ణి మనం ఏం చేయడానికి వచ్చామండి? ఆరాధించడానికి వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు దీన మనస్సు కలిగి ఉండాలంట. ఏ మనస్సు కలిగి ఉండాలి? దీన మనస్సు. కొంతమంది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు, వెళ్ళనివ్వండి. కొంతమందికి ఏదేదో చేస్తూ ఉన్నారు, చేయనివ్వండి. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఏంటో తెలుసా? ఆయన రాకడ సమీపంగా ఉన్నప్పుడు పరిశుద్ధులను పరిశుద్ధులుగా ఉండనివ్వండి, నీతిమంతులను నీతిమంతులుగా ఉండనివ్వండి. ఎందుకని లేఖనాలు సెలవిస్తున్నాయో తెలుసా? ఎవరిని బలవంతం చేయాల్సిన పని లేదు. అంత అయిపోయాక నాలిక ఖర్చుకుంటే ఉపయోగం ఏముంది? ఏమండి, ఒక సామెత ఉంది. ఏంటో తెలుసా? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజున రాజులకు రాజుగా ఉన్నాడు, శ్రీమంతుడకు అద్వితీయుడగును. ఆయన లేఖనాలను నెరవేర్చడానికి వచ్చుచున్న రాజులకు రాజు. ఆయన పేరే తన ప్రజలను రక్షించుటకు వచ్చిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ద్వారా నీకు రక్షణ కలుగుతుంది. ఈ స్వరం వినబడుతున్నావో సహోదరి సహోదరుడా,
ఎవరి ద్వారా, మనుషుల ద్వారా రక్షణ రాదు, కానీ నా దేవుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా నీకు రక్షణ కలుగును గాక. ఈ స్వరం వినబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు రక్షణ కలగాలని కలవరి చేయం కుటుంబం ద్వారా మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మా లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఈ రోజు మీ కొరకే ఉదయించి ఉన్నాడు. ఆయన నీ కొరకు, నా కొరకు మాత్రమే వచ్చి ఉన్నాడు. ఆయన వెతికి రక్షించడానికి ఎవరైతే తప్పిపోయారో, ఎవరైతే కృంగిపోయారో, ఎవరైతే లేవలేని స్థితిలో ఉన్నారో, ఎవరైతే పరిస్థితులు బాగోక. మీకు ఇంకో విషయం తెలుసా? సిస్టర్ గారి సాక్ష్యం ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇంకా కొంతమందికి తెలియదు కాబట్టి నేను చెప్పబోతూ ఉన్నాను. అసలు ఆవిడ ఎలా రక్షించబడ్డారో తెలుసా? ఆ చిన్నపిల్లలు నట్టుకుని చనిపోవడానికి సిద్ధమైపోయింది, చెరువులో దూకి చచ్చిపోదామని. అప్పట్లో బోర్లు బయటికి పెట్టేవాళ్ళం. ఓ ప్రియ సహోదరి, ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావని డైరెక్ట్ దైవజనుల స్వరమే వినపడుతుంది అక్కడికి. హల్లెలూయా. ఎవరో నన్నే పిలుస్తున్నారు, ఎవరో నేను చనిపోతున్నానని వాళ్ళకి ఎలా తెలుసు అని కన్నీటితో పరిగెత్తుకుని దేవుని సంఘములోకి వచ్చిన బిడ్డ ఈ రోజుకి మరలా వెనక్కి తిరిగి చూడాలా. హల్లెలూయా. ఎందుకు చూడలా అని అంటే మనుషులు మాటల ద్వారా కాదు, కానీ దేవుని మాట ద్వారానే మనుషులు రక్షించబడతారు. హల్లెలూయా. మనుషులు చెప్పుడు మాటల ద్వారా కృషించిపోతారు, నీరసించిపోతారు, నాశనం అయిపోతారు. కానీ దేవుని వాక్యము ద్వారా పట్టబడిన వారు ఎప్పటికీ కూడా కదలక నిలుచు సియోను కొండ వలె నిలబడతారు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చేస్తున్నాం. హల్లెలూయా. పడిపోతున్నాడు అంటే వాడు ఇంకా నిత్యత్వంలోకి రాలేని వాడే. ఇంకా పడిపోతూ అక్కడో గంతు ఎక్కడో గంతు వేస్తున్నారంటే నిజమైన విశ్వాసంలో వారు లేనివారు. అమ్మా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రాంగణంలో ఉన్న నీవు, ఈ స్వరం వినబడుతున్న నీవు ఒక మాటకు నీవు కట్టబడి ఉండాలి. ఏంటో తెలుసా మాట? నా దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఈ మాటకు నీవు కట్టబడితే నువ్వు ఎన్ని పొందుకో. ఎందుకో తెలుసా? ఆయన శ్రీమంతుడు. చదవండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉంది. ఎందుకో నీ పరిస్థితి మార్చడానికి ఆయనకి ఎందుకు సామర్థ్యము కలిగి ఉన్నాడో చదువుతాం చూడండి. శ్రీమంతుడును సర్వాధిపతి యుక్త కాలములో ఆ ప్రత్యక్షతను కనపరచును. ఎవరు ఆ కనపరిచే దేవుడు అంటే ఆ సర్వాధిపతి, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు ఉన్నారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీ యొక్క సమస్య ఎంతో చిన్నదే, నీ యొక్క పరిస్థితి ఎంతో చిన్నదే, నీ యొక్క ఆలోచన ఎంతో చిన్నది, కానీ నా దేవుడు నీ పక్షాన ఉన్న చిత్తము ఆకాశము కంటే హెచ్చైనది అంటున్నాడు. ఆమేన్. దావీదు భక్తునే మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అన్నయ్యలు త్రోసివేశారు, తండ్రి త్రోసివేశాడు. ఆలోచించండి, అన్నయ్యలేమో సౌలు దగ్గర అధిపతులుగా ఉన్నారు, మంచి పొజిషన్స్ లో ఉన్నారు. ఈ దావీదు ఎక్కడ ఉంటున్నాడు అంటే కుటుంబం ద్వారా చిన్న చూపే, అన్నయ్యల ద్వారా చిన్న చూపే, తండ్రి ద్వారా చిన్న చూపే. ఇంకా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఈడు దేనికి కూడా పనికిరాడు అని పనిష్మెంట్. అంతే, నువ్వు దేనికి పనికిరావురా అని ఒక పనిష్మెంట్ గా ఇంట్లో వాళ్ళందరూ గొర్రెల నుంచి పంపించేసేవారు. కానీ దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చిన్నవాడే కావచ్చు, యుద్ధములో వాళ్ళ అన్నాలు యుద్ధము చేసి గొలియాతుని చంపలేని స్థితిలో ఉన్నప్పుడు ఈయన ఒక్కడే ధీటుగా వెళ్ళిపోయాడు స్ట్రైట్ గా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? చిన్నవాడునని ఆయన ఎప్పుడూ అనుకోలే. ఆమేన్. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడికంటే గొప్పవాడని అన్నాడు. దావీదు నమ్మాడు కాబట్టే గొలియాతు తలకాయని తీసుకొచ్చాడు సౌలు దగ్గరికి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నమ్మాడు, నా దేవుడు రోషం కలిగిన వాడు, నా దేవుడు దమ్మున్నవాడు అని దావీదు నమ్మాడు కాబట్టి గొర్రెల కాపరైన దావీదు రాజ్య సింహాసనాన్ని ఎక్కాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాను. నువ్వు అనుకోవచ్చు నీ యొక్క స్థితి మొదలు చిన్నదే కావచ్చు, కానీ కడకు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. హల్లెలూయా. ఈ స్థితి కొంచెమే కావచ్చు, కానీ అది ఏమవుతుందో తెలుసా? చివరికి ఎవరు పట్టుకోలేనంత స్థితిలోకి నిన్ను నిలబెడతాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయనకి సరెండర్ అయిపోయినప్పుడు. when you surrender
నువ్వు ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటావో, లోబడిపోతావో, దేవుని మాటను గ్రహించుకుంటావో, నా చిత్తం కాదయ్యా, నా ఆలోచనలు కాదయ్యా. ఇందాక సామెతల గ్రంథంలో 19లో చదివాం కదండి. ఏంటది ఒకసారి మరొకసారి చదవండి. సామెతలు 19:21. నరుని హృదయములలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, కానీ యెహోవా వాక్కు తీర్మానమే స్థిరము. ఆయన వాక్కు చేత ఏదైతే నీకు అందించబడుతుందో చివరికి అది మాత్రమే స్థిరము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడొక అడుగు ఇక్కడొక అడుగు వేయొద్దు. అక్కడ ఒక ఆలోచన ఇక్కడ ఒక ఆలోచన ఉండొద్దు. చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా, ఉద్యోగంలో ఒకలాగా, ఇంటిలో ఒకలాగా, స్నేహితులతో ఒకలా, బంధుమిత్రులతో ఒకలా. నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క వేషాలు మారుస్తూ ఉన్నావో దేవునికి దూరం అయిపోతావు. దేవుని వాక్యం చదివిస్తుంది ఏమన్నా తెలుసా? వ్యభిచారిని నేను క్షమిస్తాను, కానీ వేషధారిని నేను క్షమించను. నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లే, దేవునికి భయపడు. నీలో ఆటోమేటిక్ గా తగ్గింపు వచ్చేస్తుంది. హల్లెలూయా, తగ్గింపు వచ్చేస్తుంది. ఇంతకుముందు నన్ను ఎవరైనా ఏదైనా మాట అనడానికి చూసినా గొడవకి వెళ్ళిపోయేవాడిని. చిన్న మాట అనడానికి చూసిన ఎగ్జాంపుల్ గా చెప్తానండి. ఎవరైనా నాకంటే నా బండి కంటే స్పీడ్ వెళ్ళిపోతే ఆడికి బండి అడ్డెట్టి గొడవాడేసి వచ్చేవాడిని నేను. అర్థమైందా? ఎలాగో తెలుసా? నా బండి కంటే ఎవరైనా అనుకోకుండా స్పీడ్ వెళ్ళిపోయారా, నన్ను దాటుకుని వెళ్ళిపోతే ఆడి బండికి అడ్డుగా వెళ్ళిపోయి ఆడితో గొడవ ఆడుకుని ఇంటికి ఎన్ని గొడవలు పాపం. రోజు నా కోసం ఏడుతుమే, రోజు నా కోసం బాధపడుతుమే. ఎన్ని ఉపవాసాలు ఉంటే ఈ రోజు నీ స్థితిలోకి నడిపించాడు తెలుసా? ఎన్ని రోజులు కడుపు కట్టుకుని ప్రభువా నా బిడ్డల్ని మార్చు, ప్రభువా నా బిడ్డలు నీ పనిలోకి నడిపించు, ప్రభువా వారు ఏదో సంపాదించాలని కాదు, వారు ఆత్మలు పట్టే జాలర్లుగా మార్చు అని ఎప్పుడైతే ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారో 21 రోజులు ఉపవాసం ఉండి నా తల్లి ప్రార్థన చేయగా ఈ రోజున మీ ముందు నేను నిలబడ్డాను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తూ వచ్చానంటే, తల్లిదండ్రులు అనబడిన వారు మనం ఏం చేయాలో తెలుసా? పిల్లల కోసం ఎడతెగక ప్రార్థన చేయాలి. మనమే టీవీలట్టు కూర్చుంటే, మనమే సెల్ ఫోన్లట్టు కూర్చుంటే తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఏమండి ఏమండి చెప్పండి, ఏం చేస్తారు? కాబట్టి ఈ రోజున దేవుని మాట వినబడుతున్న నీకు నీ జీవితంలో సమాధానము కలగాలంటే నా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే జరుగుతుంది. నీ స్థితి మార్చబడాలంటే శ్రీమంతుడైన యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకో, వెంబడించు. నీ కుటుంబాల్లో ఏదైతే అడ్డు బండలుగా ఉన్నాయో, శోధనలుగా ఉన్నాయో, కృంగుదల, అనారోగ్యాలు ఏదైతే ఉన్నాయో ప్రభుని ఆశ్రయించు. నీ కుటుంబము రక్షించబడుతుంది, నీ కుటుంబము కట్టబడుతుంది, నీ కుటుంబము బాగు చేయబడుతుంది. కేవలము నా యేసు క్రీస్తు ప్రభు వల్ల మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఎందుకంటే ఆయన శ్రీమంతుడు కాబట్టి. హల్లెలూయా. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ప్రార్థన నడిపిస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకోవడానికి ముందుగా సంవత్సరం మన ముందుంది. వాగ్దానాల కోసం ప్రార్థన చేసుకోవాలి. అలాగే ఈ సంవత్సరంలో దేవుడు మీకు గట్టి దర్శనాలు ఇచ్చారు.